హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్స్. ఈ రోజున అసెంబ్లీ సమావేశాల్లో ఒక కీలక విషయం చర్చకు వచ్చింది. మనం సాధారణంగా సోషల్ మీడియాలో చూసే కొన్ని అకౌంట్లు నిజానికి అవి నకిలీ పేర్లు, ఫేక్ ఐడెంటిటీలతో నడుస్తున్నాయని హోం మంత్రి అనిత గారు బహిర్గతం చేశారు. ఇంటర్నెట్లో మనం చూస్తున్న చాలా హ్యాండిల్స్ అసలు వారివి కాదట. కులం పేర్లతో, వేరే సెలబ్రిటీల ఫోటోలతో, వేరే ఐడెంటిటీలతో ఈ అకౌంట్ నడిపిస్తూ ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని సృష్టిస్తున్నారని ఆమె తెలిపారు. ఉదాహరణకి చెప్పాలంటే కారణం ఎన్టీఆర్ అనే ట్విట్టర్ అకౌంట్ ప్రొఫైల్ పిక్గా మెగాస్టార్ చిరంజీవి ఫోటో పెట్టుకున్నాడు, కానీ అసలు పేరు సప్తగిరి రెడ్డి. ఇంకో ఉదాహరణ చలపతి చౌదరి అనే పేరు మీద అకౌంట్ నడుస్తుంది, కానీ ఆ వ్యక్తి అసలు పేరు ముఖేష్ రెడ్డి. అదేవిధంగా ఆంధ్ర పాడ్కాస్టర్లో అనే పాపులర్ పాడ్కాస్ట్ కూడా నిజానికి కేసరి విజయ్ రెడ్డి నడిపిస్తున్నారని ఆమె చెప్పారు. అంటే అసలు వ్యక్తులు తమ నిజమైన పేర్లతో కాకుండా వేరే పేర్లతో సోషల్ మీడియా హ్యాండిల్స్ సృష్టించి తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అకౌంట్ల వెనుక ఉద్దేశం ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మరో పార్టీకి వ్యతిరేకంగా వాతావరణం సృష్టించడం అని హోంమంత్రి స్పష్టం చేశారు. అనిత గారు ఈ నకిలీ సోషల్ మీడియా అకౌంట్లను ప్రభుత్వం ఇకపై కఠినంగా అరికడుతుందని, ప్రజల్లో అపోహాలు కలగకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మరి ఫ్రెండ్స్, ఈ నకిలీ అకౌంట్ల గురించి మీ అభిప్రాయం ఏమిటి? నిజమైన సమాచారాన్ని గుర్తించడం చాలా అవసరమా కాదా? మీ కామెంట్స్లో చెప్పండి. సీ ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.